ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వివరించారు. మహిళల భద్రత నుంచి రైతుల సంక్షేమం వరకు, విద్యార్థులకు నైపుణ్య శిక్షణ నుంచి భారీ పెట్టుబడుల వరకు 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలను నివేదిక రూపంలో విడుదల చేశారు విజయ్. 100 రోజుల పాలనలో మహిళలు, విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది అని సీఎం విజయ్ తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా సింగపెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించే ప్రతి శిశువుకు 1 గ్రాము బంగారం ఉంగరం అందించే పథకానికి 560 కోట్ల రూపాయలు కేటాయించారు. వివాహం చేసుకునే యువతులకి 8 గ్రాముల బంగారు నాణెం, పట్టుచీర అందించే అన్నన్ సీడ్ పథకానికి 812 కోట్ల రూపాయలు కేటాయించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు పెంచే లక్ష్యంతో వెట్రీ స్కిల్ ట్రైనింగ్ స్కీమ్ ద్వారా 12 లక్షల మంది విద్యార్థులు, 1,00,000 మంది యువతకు నైపుణ్య శిక్షణ అందించినట్లు టీవీకే ప్రభుత్వం తెలిపింది. 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు అల్పాహార పథకాన్ని మరో 15.14 లక్షల మందికి విస్తరించింది. ఇందుకోసం 710 కోట్ల రూపాయలు కేటాయించింది. కాలేజీ విద్యార్థులకు ల్యాప్టాప్లు అందించేందుకు 2,000 కోట్ల రూపాయలు కేటాయించగా 11వ తరగతి విద్యార్థులకు సైకిళ్లు, హెల్మెట్లు, వాటర్ బాటిళ్లు అందిస్తున్నట్లు తెలిపింది. ఇక అలాగే రైతు సంక్షేమం కోసం 100 రోజుల్లో కీలక నిర్ణయాలను విజయ్ ప్రభుత్వం ప్రకటించింది. 6,000 కోట్ల రూపాయల పంట రుణమాఫీని ప్రకటించడంతో పాటు చెరుకుకు టన్నుకు 4,000 రూపాయలు, వరికి క్వింటాల్కు 2,750 రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. వెట్రీ హౌసింగ్ స్కీమ్ కోసం 3,500 కోట్లు కేటాయించింది. నీటి సరఫరా, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, గ్రామీణ రహదారుల అభివృద్ధి కోసం ఏటా 6,000 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు తెలిపింది. ఇక వెట్రీ 150 పథకం కింద 150 రోజుల ఉపాధికి హామీ ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడులో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడంపై టీవీకే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు సీఎం విజయ్ తెలిపారు. వెట్రీ తమిళనాడు ఇన్వెస్ట్మెంట్ కాన్క్లేవ్ 2026 ద్వారా 1,00,000 కోట్ల రూపాయల పెట్టుబడి హామీలు వచ్చినట్లు వివరించారు. డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకునేందుకు 65 ప్రత్యేక టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేశారు. విద్యా సంస్థలు, ఆలయాలు, బస్టాండ్ల సమీపంలో ఉన్న 717 మద్యం దుకాణాలను మూసివేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మరోవైపు వేగవంతమైన ప్లాన్ అనుమతులు, ఫేస్లెస్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ ద్వారా అవినీతికి అడ్డుకట్ట వేస్తూ పారదర్శక పాలన అందించడమే లక్ష్యమని ప్రభుత్వం చెబుతోంది.